నందమూరి తారకరత్న మరణం తర్వాత అలేఖ్యారెడ్డి సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్నారు. ఆమె తన వ్యక్తిగత విషయాలతో పాటు సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై కూడా తనదైన శైలిలో స్పందిస్తున్నారు. తాజాగా ఆమె కోల్కతా జూనియర్ డాక్టర్పై అత్యాచార ఘటనపై రియాక్ట్ అయ్యారు. దీనిపై ఆమె తన ఇన్స్టాగ్రామ్లో సుదీర్ఘ పోస్ట్ ఒకటి పెట్టారు. ఇప్పటివరకు నేనెప్పుడూ నా కోసం నిలబడటానికి ప్రయత్నించలేదు, నా హక్కుల కోసం పోరాటం చేయలేదు. కానీ రేపటి నా కూతుళ్ల భవిష్యత్తు కోసం నేను ఈరోజు గళం విప్పుతున్నాను. మహిళలపై అత్యాచారాలు జరగటం సహించకూడదు. రేపిస్టులకు ఉరిశిక్ష విధించటం మన చట్టం. దేశంలో ఉన్న మీరు పోరాడలేకపోతే కనీసం ఈ సంఘటన గురించి మాట్లాడండి. సరైన విషయంపై మీరు ధైర్యంగా మాట్లాడటం బెటర్. ఆ పని నేను చేస్తాను, ఇది చేయగలరా అని ప్రశ్నించింది. అలేఖ్యారెడ్డి చేసిన పోస్టుపై కొందరు ఆమెకు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు. ఇక అలేఖ్యారెడ్డి వ్యక్తిగత జీవితానికి వస్తే తారకరత్న మరణంతో ఆమె ఒంటరయ్యారు. అలేఖ్య నందమూరి తారకరత్నను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కులాలు వేరు కావడంతో అలేఖ్యారెడ్డి తారకరత్నలు నందమూరి కుటుంబం చేరతీయలేదు. దీంతో తారక్ తన భార్యతో వేరుగా ఉంటూ వచ్చాడు. చాలా సంవత్సరాలు తన కుటుంబానికి దూరంగా ఉన్నాడు. వీరికి 2 కూతుళ్లు, 1 బాబు కూడా జన్మించాడు. తన కుటుంబంతో తారకరత్న అప్పుడప్పుడు మాట్లాడుతూ వస్తున్నారు. ఇక అంతా బాగుందనుకునేలోపే తారకరత్న హఠాత్తుగా గుండెపోటుతో మరణించారు. తారకరత్న చనిపోయిన తర్వాత కూడా ఆయన తల్లిదండ్రుల్లో ఎటువంటి మార్పు రాలేదని తెలుస్తోంది. అలేఖ్య సోషల్ మీడియా వేదికగా తన ఫాలోవర్స్తో ముచ్చటించారు. ఈ సందర్భంగా నందమూరి కుటుంబం నుంచి తనకు ఎటువంటి ఆదరణ లేదని ఆమె చెప్పటం జరిగింది.